హలో క్రియేటర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే సింగిల్ వన్ రెసిపీలోనే ఫజ్జీ బ్రౌనీ అండ్ అలాగే కేకీ బ్రౌనీ ఎలా చేసుకోవాలి అండ్ వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇక్కడ నేను బటర్ తీసుకుంటున్నాను అండి. బటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. బటర్ చల్లగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే బటర్ని అండ్ డార్క్ కాంపౌండ్ని రెండింటిని కూడా డబల్ బాయిలింగ్లో హీట్ చేస్తాం కాబట్టి సో చల్లగా తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను రూమ్ టెంపరేచర్లో తీసుకున్నా, ఎందుకంటే బేగా కరుగుతుందని. అండ్ ఇలా బటర్ అండ్ డార్క్ కాంపౌండ్ రెండింటిని కూడా తీసుకున్నా. అండ్ వీటి యొక్క మెజర్మెంట్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నా, చూసేయండి. ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్లో బాగా కరిగేటట్టు తీసుకోవాలి, ఎక్కడ లంప్స్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు దాన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఏవైతే బేక్ చేసుకోవాలనుకుంటున్నాం టిన్స్, వాటికి లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ఈ బేకింగ్ పేపర్ అనేది కరెక్ట్గా కింద మాత్రమే ఉండేటట్టు కాకుండా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే బ్రౌనీ కేక్ లాగా అంత ఈజీగా వచ్చేది డీమోల్డ్ అవ్వదు. ఖచ్చితంగా బేకింగ్ పేపర్ అనేది కొంచెం ఎక్స్ట్రాగానే ప్లేస్ చేసుకోవాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఈ లోపు మనం ముందుగా రెడీ చేసుకున్న డార్క్ కాంపౌండ్ అండ్ బటర్ అనేది కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్లోకి అయితే రావాలి. అలా వచ్చిన తర్వాతనే ఇందులో ఎగ్స్ అనేవి యాడ్ చేయాలి. మీరు ఎగ్స్ అనేది సెపరేట్గా కూడా బీట్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే అన్ని గిన్నెలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో ఇలా కూడా చేసుకుంటే చాలా బాగానే వస్తుంది. బట్ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఇలా ఎగ్స్ని సెపరేట్గా ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎండాకాలం ఈజీగా ఎగ్స్ అనేవి చాలా ఈజీగా స్పాయిల్ అయిపోతున్నాయి. నేను మొన్నటి వరకు ఎగ్స్ని బయటనే స్టోర్ చేసుకునేదాన్ని, లోపల ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని కాదు. బట్ ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి. ఊరికే ఎగ్స్ అన్ని పాడైపోతున్నాయి. అందుకే ఎగ్స్ని నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టార్ట్ చేశాను. బట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత కూడా కొంచెం ఎగ్స్ 1-2 అలా పాడవుతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చి పెడతారో మనకు తెలియదు. కాబట్టి మనం డైరెక్ట్గా అందులో యూస్ చేస్తే అందులో వేసిన బటర్, డార్క్ కాంపౌండ్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. సో బీ కేర్ఫుల్ విత్ దట్ ప్లీజ్. ఎగ్ ఖచ్చితంగా స్మెల్ చూసుకొని తీసుకోండి. ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణం. అవి తిని మీ హెల్త్ పాడు చేసుకోవద్దు. అండ్ ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలా 4 eggs అంటే ఇక్కడ నేను 1 kg బ్రౌనీ రెసిపీకి నేను చెప్తాను అనమాట. సో 1 kgకి 4 eggs అయితే కావాలి. సో వీటిని బాగా అంటే రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత ఎగ్స్ అని యాడ్ చేయండి. మరీ చెప్తున్నా, వేడిగా ఉండకూడదు అసలు. ఈ బటర్ అండ్ డార్క్ కాంపౌండ్ రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాతనే చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఎగ్స్ని వేసి బాగా బీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను షుగర్ అండ్ కొంచెం బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను. షుగర్ని కూడా పౌడర్ చేసి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. మొత్తం అంతా కూడా మీరు షుగర్ తీసుకోవచ్చండి. ఏంటంటే బెల్లం వేయడం వల్ల బ్రౌనీస్లో ఒక డిఫరెంట్ మంచి స్ట్రక్చర్ అనేది వస్తుంది, ఫామ్ అవుతుంది. అంటే ఒక చూయి స్ట్రక్చర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. ఒక స్మాల్ నోట్ అండి, నేను బ్రౌనీస్, కుకీస్ అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అనేవి నేను సేల్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను. తక్కువ రేట్కి ఇస్తున్నాను కదా అని చెత్త క్వాలిటీ అయితే ఏం యూస్ చేయట్లేదు. అన్ని మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మాత్రమే యూస్ చేస్తున్నా. టేక్ యువర్ ఫోన్ అండ్ ఆర్డర్ నౌ. షుగర్ని బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మైదా, కోకో పౌడర్ అండ్ బేకింగ్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో బేకింగ్ సోడా అనేది వెళ్ళదండి ఫజ్జీ బ్రౌనీకి. వీటన్నిటిని కూడా జల్లించుకొని తీసుకోవాలి. అండ్ మీరు కావాలనుకుంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు, లేదా ఇలా బీటర్తో అయినా కలుపుకోవచ్చు. నేను ఎక్కువసేపు చూస్తున్నారా, బీటర్తో ఎక్కువసేపు కలపను. జస్ట్ ఆ పిండి అంతా కలిసేటట్టుగా జస్ట్ స్పీడ్ 1లో పెట్టి మాత్రమే బీట్ చేస్తున్నాను. ఎక్కువగా బీట్ చేసుకుంటే మనకి పైన క్రింకిల్ టాప్ అనేది రాదండి. సో ఇక్కడతో 1 kg బ్రౌనీ రెసిపీ అయితే అయిపోయింది. మీరు 1 kg బ్రౌనీ చేసుకోవాలంటే ఇది ఎలా తీసుకుని వెళ్ళి 1 kg టిన్లో వేసుకోండి. బట్ నాకు కస్టమర్ 1/2 kg ఫజ్జీ బ్రౌనీ, 1/2 kg కేకీ బ్రౌనీ అడిగారు. సో ఇక్కడ వరకు 1 kg వరకు అంత రెసిపీ అంత కామనే. సో ఇందులో 1/2 kg ఫజ్జీ బ్రౌనీ కోసం నేను ఆల్మోస్ట్ 550 నుంచి 600 grams వరకు అయితే ఫజ్జీ బ్రౌనీకి బ్యాటర్ని అయితే తీసుకున్నాను 1/2 kg టిన్లోకి. నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది కాబట్టి ఎంతవరకు వేయాలి నాకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు మాత్రం స్కేల్ పెట్టి ఫస్ట్ టైం చేస్తున్నట్టు, లేదా బిగినర్స్ అయితే కనుక ఒక స్కేల్ అంటే వేయింగ్ స్కేల్ ఉంటుంది కదా, అందులో పెట్టుకొని మెజర్ చేసుకోండి. 550 నుంచి 600 వరకు అయితే తీసుకోవాలండి బ్యాటర్ని. ఆ తర్వాత మిగిలిపోయిన బ్యాటర్లోని మళ్ళీ ఇంకొంచెం మైదా యాడ్ చేసుకొని అండ్ బేకింగ్ సోడా జస్ట్ చాలా తక్కువ 1/2 teaspoon మాత్రమే యాడ్ చేయాలి. ఇలా వేయడం వల్ల మనకి ఇంకొంచెం మైదా వేస్తున్నాం కదా, ఇది కొంచెం ఒక కేక్ టైప్లో ఉంటుంది. అలానే మరి కేక్ స్పాంజ్ ఉంటుంది అలా ఉండదు. ఇందులో కొంచెం కేక్ పైన లైట్గా క్రింకిల్ టాప్ ఉంటుంది, లోపల చాక్లెట్ ఫ్లేవర్ ఉండి అలా లైట్గా ఉంటుంది కేక్. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. అంటే ఎక్కువ చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు మా పిల్లలకి, లేదా మాకు అంత చేదుగా నచ్చదు, సంథింగ్ ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది నెక్స్ట్ ఆప్షన్ అనమాట.
కంపల్సరీగా ట్రై చేయండి. సో ఫైనల్గా పాలను అయితే యాడ్ చేసుకోవాలి. పాలు అన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అండ్ పాలు అనేవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని బ్రౌనీ టిన్లోనే అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని 170 degrees దగ్గర మనం బేక్ చేసుకోవాలండి. 170 degrees దగ్గర అవన్నీ ప్రీ హీట్ చేసుకొని ఒక 20 minutes బేక్ చేసుకుంటే సరిపోద్ది. 20 నుంచి 22. బ్రౌనీ ఎప్పుడు కూడా ఓవర్గా బేక్ అవ్వకూడదు. లైట్గా అంటే లోపల కొంచెం ఇంకా తడి ఉన్నప్పుడు ఆపేసుకుంటే బ్రౌనీ అనేది చాలా బాగుంటుంది. అంటే వేడి మీద మీకు అలా ఉంటుంది. అది ఆ వేడికి చల్లారే కొద్దీ కరెక్ట్గా పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. బ్రౌనీ పీసెస్ అన్ని కూడా ఈక్వల్గా రావాలని చెప్పి ఈ కుకీ కటర్స్ని అయితే తీసుకున్నా. నాకు తెలిసి ఫ్లిప్కార్ట్లో ఎలా తీసుకున్నా. లింక్ ఉంటే కనుక మీకు కింద ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. కుకీస్ కట్ చేసుకోవడానికైనా సరే అండ్ అలాగే ఇలా బ్రౌనీస్ కట్ చేసుకోవడానికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని చెప్పి కస్టమర్ అయితే నాకు రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ కస్టమర్ నాకు రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు బ్రౌనీ కావాలని నా దగ్గర ఆర్డర్ చేస్తారు. ఎంత బాగా చేస్తాను అనమాట నేను. ఆబ్వియస్లీ నిజంగా మీకు ఒక విషయం చెప్పిన, నేను బ్రౌనీస్ ఎప్పుడు కూడా బయట షాప్లో అస్సలు తినలేదండి. నేను బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడ చూసినా ఈ బ్రౌనీ అంటున్నారని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత నుంచి నా మెనూలో బ్రౌనీని కూడా యాడ్ చేశాను. అండ్ ఎక్కువ శాతం చాలా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట నాకు బ్రౌనీ ఆర్డర్స్ అయితే. సో ఇక్కడ వీడియో విషయానికి వస్తే డిఫరెన్స్ చూడండి. ఫజ్జీ బ్రౌనీ చాలా డెన్స్లో ఉంటుంది. కేకీ బ్రౌనీ దానికి డబుల్లో ఉంటుంది. చాలా పఫీగా, స్పాంజీగా అండ్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. అంత హెవీగా అనిపించదు. బట్ ఫజ్జీ బ్రౌనీ అట్లా కాదు, కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ చాలా తెలుస్తుంది. అండ్ వీడియో ఎండింగ్కి అయితే వస్తాం. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. Bye bye.